పోలింగ్ ముగిసిన కాడి నుంచి ఒక ట్రెండింగ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అది ఏంటంటే ఏదైతే అక్కడున్న నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుపొందుతారని అక్కడున్న అభిమానులు భావిస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక నెంబర్ ప్లేట్ అనేది ప్రత్యేకంగా తయారు చేయించుకుంటూ ఉన్నారు. ఇది పిఠాపురంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కూడా బోర్డులో వేయి నెంబర్ ప్లేట్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా దర్శనమిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం చూసుకుంటే ఒక వెహికల్కి కూడా ఇప్పుడు ఆ నెంబర్ ప్లేట్ అనేది వేయటం జరిగింది. ఆ వెహికల్ నిర్వాహకుడు కూడా ఉన్నారు. ఒకసారి చూసుకుంటే మనం ఆ బండి మీద ఇగో వెనకాల ఇలాగా ఈ బండి మీద నెంబర్ ప్లేట్ అనేది వేయడం జరిగింది. అంతకుముందు గతంలో ఏదైతే నెంబర్ ప్లేట్ నెంబర్తోనో అలాగ ఉండే, కానీ ఇప్పుడు వాళ్ళు పూర్తిగా నెంబర్ ప్లేట్ అనేది తీసేసి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కూడా జనసేన పార్టీ సింబల్ అనేది కింద కనిపిస్తూ కూడా ఆ నెంబర్ ప్లేట్ అనేది వేయడం జరిగింది. ఆ అక్కడున్న వీళ్ళు ఎవరైతే బండి నడుపుతున్న ఉన్నారో బండిదారులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఎట్లా వేయించుకున్నారు ఏంటి పరిస్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా అసలు ఈ నెంబర్ ప్లేట్లు అనేవి జనరల్గా మా నెంబర్ పేర్లతోనో ఈ నెంబర్లతోనో ఉంటాయి, కానీ మీరు ఇలాంటి నెంబర్ ప్లేట్లు వేయించుకుంటే పోలీసులు ఆపరా మిమ్మల్ని? దేనికి ఆపుతారన్న? ఆపరు. ఎందుకని? దేనికి ఆపుతారు చెప్పండి. నెంబర్ అనేది యాక్చువల్గా ఈ నెంబర్ అనేది ఉంటుంది కదా, ఈ నెంబర్ అనేది బండికి నెంబర్ ఇస్తూ ఉంటుంది కదా. తాలూకా అని చెప్పాము, ఎమ్మెల్యే గారి తాలూకా. ఎవరు ఆపుతారు? ఎవరు ఆపరు. వెళ్ళారా ఈ బండి ఇట్లా నెంబర్ ప్లేట్ వేసుకొని సిటీలోకి తిరగడం కానీ వెళ్ళారేమన్నా? ఇప్పుడే వెళ్తున్నాం. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వేయించుకున్నారు? అట్లా వేయించుకున్నారు 10 మంది దాకా. ఓకే, 10 మంది వేయించుకొని తిరుగుతున్నారు. ఎవరైనా ఆపారా బండి? పోలీసులు వరకు ఆపల. ఆపితే ఉందిగా నెంబర్ ప్లేట్ అని పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. పోలీసులు మరి రూల్స్ ప్రకారం వర్తించవు కదా అట్లా వేయించుకోవడానికి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. అవ్వలేదు కదా పోలింగ్, అయింది ఓన్లీ కౌంటింగ్ అవ్వలేదు. వన్ సైడ్ అయిపోయింది అక్కడ. వంగా గీత చదువుకోవడమే అంతే. అంతే. మీ బండి కూడా వేయించుకున్నారా? వేయించుకున్నాం. పిఠాపురం ఎమ్మెల్యే గారి 4 రోజులు అయింది. తిరుగుతున్నారా బండి? తిరుగుతున్నాం. ఎవడ ఆపడం లేదు. ఎందుకు ఆపట్లేదు అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఆపట్లేదంటే మా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మేము ఆపినా ఏముండదు అక్కడ, పంపించేస్తారు. అభిమానులు మొత్తం కూడా తమ అభిమాన నటుడు అక్కడ పిఠాపురంలో గెలవబోతున్నాడు అని చెప్పి అభిమానంతో నెంబర్ ప్లేట్ వేయించుకున్నాము. ఎక్కడ కూడా పోలీసులు కానీ వాళ్ళు ఎవరు కూడా ఆపట్లేదని చెప్తా ఉన్నారు. కొంతమంది షాప్ నిర్వాహకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ప్లేట్లు అనేవి ఎన్ని ఉన్నాయో అనేది మొత్తం మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా ఒకటే నెంబర్ ప్లేట్ అనేది ఎక్కువగా దర్శనమిస్తూ ఉన్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కూడా ఇలా నెంబర్ ప్లేట్లు అనేవి దర్శనమిస్తూ ఉన్నాయి. మొత్తం కూడా చూస్తే ఇవన్నీ కూడా నెంబర్ ప్లేట్లు అనేవి తయారు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం స్వయంగా విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. నెంబర్ ప్లేట్లు అనేవి ఇక్కడ తయారు చేస్తున్నవి కూడా ఎక్కువగా ఇయే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేస్తూ ఉన్నారో పోలింగ్ అనేది ముగిసిన తర్వాత ఈ నెంబర్ ప్లేట్లు అనేవి ఎక్కువగా దర్శనమిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ట్రెండింగ్ అనేది పిఠాపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం ఇక్కడున్న షాపుల్లో చూసుకుంటే అన్ని షాపుల్లో కూడా ఈ నెంబర్ ప్లేట్లే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే నెంబర్ ప్లేట్లు అధికంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎన్ని ఇప్పటి వరకు వేయించారు అనేది వాళ్ళని అడిగి కొంత నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, వాళ్ళతో మాట్లాడదాము. ఒకసారి ఎన్ని వేసారు ఇప్పటి వరకు నెంబర్ ప్లేట్స్? సుమారుగా 100 నెంబర్ ప్లేట్లు వేస్తుంటారు. 100. ఎందుకని విజయవాడలోనే ఇవే ఎక్కువగా వస్తున్నాయి, ఇంక వేరే నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా? ఇవి ఒకటే ఉందండి. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే నెంబర్ ప్లేట్లో ఇప్పుడు దాకా వేస్తున్నాం. మిగతా వేరే పార్టీలు ఏం లేవు. ఎందుకని ఈ నెంబర్ ప్లేట్లు ఎక్కువగా అధికంగా వస్తున్నట్టున్నాయి? దీనికి రీజన్ ఏమని అనుకుంటున్నారు మీరు? అసలు దీనికి పవన్ కళ్యాణ్ క్రేజ్ అండి. పవన్ కళ్యాణ్ క్రేజ్ మీద బాగా వస్తున్నారు కుర్రోళ్ళు, బాగా యూత్, పెద్దలు కూడా వస్తున్నారు. లేడీస్ కూడా వచ్చారండి నన్నైతే. లేడీస్ కూడా బళ్ళు గేపించుకెళ్తున్నారు. అది ఇంకా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ నెంబర్ ప్లేట్లు ఇట్లా పిఠాపురం? స్టార్ట్ అయిందండి, వారం నుంచి స్టార్ట్ అయిందండి. పెద్దోళ్ళు కూడా ఇప్పించుకెళ్తున్నారు, లేడీస్ కూడా, మహిళలు కూడా ఇప్పించుకెళ్తున్నారు. ఇప్పుడు మిగతా పార్టీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారండి, వాళ్ళు కూడా అడుగుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా చేస్తున్నాం. మేము ఎవరు అందించలేకపోతున్నామండి. మేము రోజు మేమైతే ఒక 20 బోర్డు 30 బోర్డు మేము చేయలేకపోతాం. అంతా 3D మోడల్ అడుగుతున్నారు. స్టిక్కరింగ్ కాదు, మాకు 3D కావాలంటున్నారు. 3D అంటే ఇలా ఉంటుందండి, ఇది 3D మోడల్ అండి. ఇది కాస్ట్ ఎంత పడుతుంది అసలు? 500 పడుతుందండి. అంటే బండిని బట్టి అండి, ఒక్కో బండికి ఇప్పుడు కార్ కంటే ఎక్కువ రేటు పడుతుంది, బుల్లెట్ కంటే ఇంకా పెద్ద బోర్డు వస్తుంది. అలా వెహికల్ బట్టి ఒక్క రేటు ఉంటుందండి. అంటే యాక్చువల్గా ఈ నెంబర్ ప్లేట్ ఎట్లాంటి అనేది వేయకూడదు అని చెప్పి పోలీసులు రూల్స్ ఉంటాయి. మీరు చెప్తున్నారా వచ్చే వాళ్ళకి? చెప్తున్నాం సార్, పర్లేదు మేము చూసుకుంటామండి, మాకు బాధ లేదు ఏంటి అంటున్నారండి. మేము చెప్పకుండా ఉన్నామండి. మీరు గవర్నమెంట్ రూల్ ప్రకారం గవర్నమెంట్ రూల్ ప్రకారం చేస్తాం మేము. అయినా సార్ మాకు పర్లేదండి, మాకు ర్యాలీలో ఉంది, మాకు అది ఉంది, మాకు కావాలని తీసుకెళ్తున్నారండి. అది మేము చెప్తాం. ఎన్ని ఉంటారు ఇప్పటి వరకు? మీరు ఎన్ని వేసి ఉంటారు? నేనైతే దగ్గర 200 దాకా వెళ్ళి ఉంటాయండి. అధికంగా ఏమున్నాయి అందులో? 200 ఇవే ఉన్నాయండి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎక్కువ ఉన్నాయండి బోర్డ్స్. ఇంకేం వస్తా ఉన్నాయి? ఏ నియోజకవర్గాలు వస్తూ ఉన్నాయి? ఇంకా వస్తున్నాయండి. గుంటూరు వస్తున్నాయి, మంగళగిరి కూడా బాగానే వస్తున్నాయండి. మంగళగిరి కూడా నిన్న 3 చేసాం.
అలాగే గుంటూరు ఎంపీ గారు వచ్చినాయి, బాలశౌరి గారు 2 వచ్చినాయి, మచిలీపట్నం ఎంపీ గారు తాలూకా అని. ఇలా ఇక ఏం లేదండి, ఇక్కడ వాడు ఎమ్మెల్యే బదులు ఎంపీ వస్తుంది, ఊరి పేర్లే మారుతున్నాయండి, మొత్తం ఒకటే మ్యాటర్ అంతా. అది నిర్వాహకులు కూడా ఇక్కడ ట్రెండ్ అనేది ఎక్కువగా కూడా ఏదైతే ఉందో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులు అధికంగా వస్తున్నాయని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా పక్కనే ఉన్న మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ పోటీ చేసిన ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గం నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని ఎట్లా వేస్తూ ఉన్నారో అక్కడ మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకాని అంటే పైన పేరు నియోజకవర్గం పేరు ఒకటే మార్పు చేసి 3D మోడల్లో కూడా ఇలా నెంబర్ ప్లేట్స్ అనేవి సేల్ అవుతున్నాయి కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాదాపుగా వారం రోజులు పైనుంచి కూడా ఈ ట్రెండింగ్ అనేది నడుస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. విజయవాడలో ఈ ట్రెండింగ్ అనేది వారం రోజుల నుంచి స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఎక్కువగా కూడా ఈ అధిక నియోజకవర్గం ఒక పిఠాపురం నియోజకవర్గం తాలూకు సంబంధించి ఎక్కువగా అయితే నెంబర్ ప్లేట్స్ అనేవి సేల్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.